ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. జరగాల్సిన పనులు జరగాల్సిన సమయంలో జరక్కుంటే జరగరాని ఘోరాలు జరిగిపోతాయనే విషయం జగమెరిగిన సత్యం. అక్షరాల పెద్దలు చెప్పినట్టే జరుగుతూ జగం ముగిసిపోయే సమయం దగ్గర పడుతోంది. జననాల తగ్గుదలతో మానవాళి మనుగడ ప్రమాదంలోకి పడుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు పోయే మనం మనిషి అంతరించిపోయేలా ఎందుకు తిరోగమనంలోకి వెళ్ళిపోవాల్సి వస్తోంది? పెళ్ళిడికొచ్చిన పిల్లలకు పెళ్లి చేయలేకపోవడం తల్లిదండ్రులు తప్ప? పెళ్ళైనా పిల్లలను కనలేక పోషించలేక చేతులెత్తేస్తున్న జంటల తప్ప? రకరకాల సంక్షేమ కార్యక్రమాల నెపంతో మనిషి మనుగడకు కావాల్సిన సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాల తప్ప? తప్పెవరిదైనా సరిదిద్దుకోవాల్సిన సమిష్టి బాధ్యత అందరిపై లేదా? జననాల తగ్గుదల రేటు దేశంపై, ప్రపంచంపై, మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు గ్రామాల్లో తాత, నానమ్మ, అమ్మ, నాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, మనవడు, మనవరాలు ఇలా 4 తరాల మనుషులు ఒకే ఇంట్లో ఉంటూ ఉమ్మడి కుటుంబాలు కళకళలాడేవి. 25 ఏళ్లకే 2-3 పిల్లలతో యువ జంటలు మురిసిపోయేవి. ఆ తర్వాత కాలం మారింది. మేమిద్దరం, మాకిద్దరు, 2 పిల్లలు, ఇంటికి ముద్దు అనే సర్కారు స్లోగన్లు వచ్చాయి. జనాభా నియంత్రణ కోసం 1 ఫ్యామిలీ 1 కిడ్ పాలసీ వచ్చేసాయి. చివరకు నో ఫ్యామిలీ నో జనరేషన్ అనే స్థాయికి పరిస్థితులు మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి మనిషి ఒంటరి జీవిగా మారేందుకు, ఆఖరికి తనకు తానుగా జీవించలేని పరిస్థితి ఎందుకొస్తోంది? భూమి మీద బుద్ధిజీవి ఏదైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే. అయితే తన వారసత్వాన్ని మనిషి మున్ముందుకు ఎందుకు విజయవంతంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నాడు? 140 కోట్ల మంది జనాభాతో మనం ప్రపంచంలో అగ్రభాగాన ఉంటే జనాభా తగ్గిపోతుంది అనడం ఏంటి అనుకుంటున్నారా? చిన్న లాజిక్. జనాభా పెరిగింది నిజమే, కానీ జననాల రేటు, పునరుత్పాదక రేటు తగ్గుతూ ఉండడం మానవ మనుగడకే ప్రమాదం. రాను రాను పిల్లలు పుట్టడం గగనమైపోతోంది. కూడు, గూడు, గుడ్డ మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలు. కూటి కోసం మనిషి కోటి విద్యలు పడాల్సి వస్తోంది. కష్టమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ ఉంటారు. ప్రైవేటీకరణతో నిలకడలేని ఉద్యోగాలు జీవితం అంటేనే భయం పుట్టిస్తున్నాయి. ఐటీతో ఉన్న ఉద్యోగాలు మాయమైపోయి మనిషి చేయాల్సిన పనులు మిషన్లు చేస్తున్నాయి. ఉద్యోగానికి కావలసిన నైపుణ్యత లేని విద్య కొనడంతో మార్కెట్లో నెత్తిన రూపాయి పెట్టినా ₹1 జీతం దొరకడం లేదు. ఆర్థిక కష్టాలు మనిషి బతుకును ఛిద్రం చేస్తున్నాయి. నిలకడలేని జీతం వెరసి పెళ్ళంటే వామ్మో అంటోంది యువత. పిల్లల్ని కనిపెంచడం అంటే మరో జన్మ ఎత్తినంత కష్టం అనుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాదులు. దీంతో ఈ తరంలో పిల్లల పెళ్లిళ్లు చేయడం అంటే తల్లిదండ్రుల ప్రాణం తల నుంచి తోక్కొస్తోంది. ఆర్థిక కష్టాలే కాదు, ఆహార అలవాట్లు, ప్రకృతికి విరుద్ధంగా లైఫ్ స్టైల్ మారిపోవడం మనిషి మనుగడపై ప్రభావాన్ని చూపుతున్నాయి. రాత్రిళ్లు మేలుకొనేలా, పగలు పడుకునేలా ఉద్యోగాలు చేస్తుండడం, శరీరానికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సినంత సమయం రిలాక్స్ ఇవ్వకుండా యంత్రం మాదిరిగా తయారు కావడంతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆడామగ తేడా లేకుండా డ్రగ్స్, గంజాయి తాగుడుకు అలవాటు పడిపోయి పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసుకుంటూ ఉండడంతో మనిషి తన వారసత్వాన్ని కోల్పోవలసి వస్తోంది. క్షణిక సుఖాల కోసం అసహజ పద్ధతులకు అలవాటు పడటం, సహజీవనాలతో పెళ్లిళ్లకు దూరంగా ఉండడం, అలాగే యువ జంటలు తమకు పిల్లలు వద్దు, ఉద్యోగాలు ముద్దు అనేలా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటూ డింక్ సిస్టమ్ ఫాలో అవడం కూడా భూమి మీద మరో తరాన్ని పుట్టకుండా చేస్తున్నాయి. సృష్టికి మూలం అమ్మ అనే నిజాన్ని మరిచి ఆడపిల్లల భ్రూణ హత్యలు జనాభాపై ప్రభావం చూపుతున్నాయి. తొలి సంతానంగా కొడుకు పుట్టకుంటే ఇక 2-3 సంతానం సమయంలో గర్భస్థ పరీక్షలు చేసి ఆడపిల్లని చిదిమేస్తూ ఉండడం జనాభా తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సామాజిక, సాంస్కృతిక కోణంలో ఆడపిల్లల సంరక్షణ, వారసత్వాన్ని కలగలిపి చూస్తున్న తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వివక్ష చూపుతూ కడుపులో కొద్దిమందిని, నేల మీదకు వచ్చాక పసికొన్నల్ని చిదిమేస్తున్నారు. కొద్దిమంది జంటల్లో పిల్లల్ని కనాలనే కోరిక ఉన్న ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ముందు పుట్టిన ఒక సంతానం, అది ఆడైనా మగైనా, ఆర్థికంగా, విద్యాపరంగా సెక్యూరిటీ ఇచ్చేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. నారు పోసిన వాడే నీరు పోయడా అనే సామెతను గుడ్డిగా ఫాలో కాకుండా 2వ సంతానానికి సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చే శక్తి సామర్థ్యాలు లేక ఒక్కరు చాలు అనుకునేలా సర్దుకుపోవలసి వస్తోంది. పిల్లలకు కావలసిన విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు సరిపడా శక్తి సామర్థ్యాలు పేరెంట్స్ కు లేకపోవడం కూడా అధిక సంతానాన్ని కనాలన్న ఆశల్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఆధునిక ప్రపంచం
ప్రపంచంలో విద్య కొనడం సామాన్యుడితో కావడం లేదు. ఆరోగ్యం తలకిందులైతే జీవితకాలం కాయకష్టం చేసినా చెల్లించలేనంత అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. పౌష్టికాహార సమస్య చిన్నపిల్లల ఎదుగుదలను, యువతలో అనారోగ్య సమస్యలని, ముఖ్యంగా ఫెర్టిలిటీ సమస్యలను సృష్టిస్తోంది. మన దేశంలో కాలుమోప సందు లేకుండా జనాభా విస్ఫోటం జరుగుతోంది. నిజమే, సర్కారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరుతో వివిధ రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ వచ్చాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆధునిక కాల పరిస్థితులు మొత్తానికి దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించగలిగాయి. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడుతోంది. వృద్ధ జనాభా పెరుగుతూ ఉండడం కుటుంబాలకు, దేశానికి భారంగా మారబోతోంది. అదే సమయంలో జనాభా నియంత్రణ పాటించడంలో వచ్చిన అతి పెద్ద సమస్య సంతానోత్పత్తి సామర్థ్యం TFR తగ్గడం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. మామూలుగానైతే TFR అనేది 2.1గా ఉంటే పిల్లలు, యువత, వృద్ధులు సమసంఖ్యలో ఉన్నట్లుగా భావించొచ్చు. మన దేశంలో ప్రస్తుతానికి TFR 2.1కు బదులుగా 1.9గా ఉంది. ఇది కొన్నాళ్ళకి 1.7కి పడిపోయి దేశంలో పిల్లలు, యువత కంటే ఎక్కువగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతానికి జపాన్ ఈ సమస్యను ఎదుర్కొంటూ జాతీయ సంక్షోభాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఇక దక్షిణ కొరియాలో పిల్లల పుట్టుక అనేది గగనంగా మారిపోయింది. చైనా, థాయిలాండ్లోనూ వృద్ధ జనాభా ఆ దేశాల ఆర్థిక వృద్ధిని క్రమంగా బలహీనపరచనుంది. యూరోప్ కంట్రీస్, ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, జర్మనీలో ఇప్పటికే TFR ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మిగతా దేశాలతో పోల్చుకుంటే మనకు ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేకున్నా ప్రభుత్వాలు తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుంటే మరికొన్ని దశాబ్దాల్లో వృద్ధ భారత్ సాక్షాత్కరిస్తుంది. తినే తిండి, జీవన విధానం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. సంతానలేమి సమస్య, వంధ్యత్వం పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడి, కెమికల్ ఫుడ్, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాల్లో తలమునకలైపోయి సంసార యావను పట్టించుకోకపోవడం, ఆర్థిక సంక్షోభాలు ఫ్యామిలీ అఫైర్స్ పై ప్రభావం చూపడం, ఆడామగా మద్యపానానికి, డ్రగ్స్ కు అలవాటు పడిపోవడంతో పునరుత్పాదక సామర్థ్యం సన్నగిల్లుతోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు వంధ్యత్వానికి ఆధునిక కాలంలో కారణాలు అనేకమైపోయి ప్రస్తుతానికి ఆ రేటు 16.8%గా నిలిచింది. మున్ముందు ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందనేది వైద్యుల మాట. జనన రేటు ప్రమాద ఘంటికను పసిగట్టిన ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టినా జరగాల్సిన నష్టం జరిగిపోతుందనే విశ్లేషణలు వస్తున్నాయి. జనాభా నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత దృష్టి పెట్టాయో అంతే స్థాయిలో కుటుంబాలపై ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విషయాలు ప్రభావం చూపడంతో మొత్తానికి ప్రపంచ జనాభా పెరగాల్సిన స్థాయిలో కాకుండా కాస్త తక్కువగానే పెరిగింది. అయితే ఒక్కసారిగా అటు ప్రభుత్వాలు, ఇటు ఫ్యామిలీస్ కుటుంబ నియంత్రణ చర్యలు పాటించడంతో పిల్లల తరం తగ్గిపోయి యువతరం, వృద్ధతరం పెరిగిపోయాయి. మున్ముందు యువతరం ఓల్డ్ జనరేషన్ స్థాయిలోకి వెళ్లిపోయాక ప్రొడక్టివ్ తరం అంటే పనిచేసే తరం లేక ఆర్థిక ఇబ్బందులు, ఆ తర్వాత మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. దీని నివారణకు ప్రభుత్వాలు ఇప్పుడు 1 చైల్డ్ పాలసీని కట్టిపెట్టి మెనీ చైల్డ్ పాలసీని ఎంకరేజ్ చేస్తున్నాయి. చైనాలో పిల్లల కోసం ప్రభుత్వాలు ఎన్ని పాలసీలు ప్రకటిస్తున్నా పేరెంట్స్ మాత్రం ఇంకా అట్రాక్ట్ కావడం లేదు. తినేందుకు తిండి లేక పిల్లల్ని కనడం ఎందుకు, వారికి భవిష్యత్తు లేకుండా చేయడం ఎందుకు అనేది ప్రపంచంలోని ఏ పేరెంట్నైనా ఇద్దరు పిల్లల్ని కనేందుకు భయపెడుతోంది. తాజాగా అమెరికా ఫెడరల్ సర్కార్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బేబీ బోనస్ ప్రకటిస్తున్నాయి. పిల్లల్ని కనే తల్లిదండ్రులకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. $1,000 ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అకౌంట్ బేబీ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. తినేందుకు తిండి, ఉండేందుకు ఇల్లు, చదువుకునేందుకు విద్య, మనిషి ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు సరిపడా ఖర్చు చేయడం లేదు అనే విమర్శ కూడా వస్తోంది. సంక్షేమ రాజ్యంలో తాత్కాలిక సమస్యలు, వర్తమాన అంశాలపై దృష్టి పెట్టి ఓట్లు దండుకుంటున్న ప్రభుత్వాలు ప్రజామనుగడకు అవసరమైన దీర్ఘకాల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు అనేది విశ్లేషకుల మాట. పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలైనా ఒక్కో కుటుంబానికి జీవితకాలానికి సరిపడా అప్పులు మిగిలిపోతున్నాయి. దీనికి విద్యార్థుల చదువులకు చేసే అప్పులు అదనం, విజ్ఞానాన్ని పంచే చదువును కొనేలా చేయడం, అది అందరికీ సమపాళ్లలో అందకపోవడం కూడా భావితరాల భవిష్యత్తుకు సంకెళ్లు వేస్తోంది. తినేందుకు కావలసిన తిండిని పేదలకు అందిస్తే పౌష్టికాహార రూపంలో వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఇంటి నిర్మాణాల కోసం అందరికీ ఇళ్లు నిర్మాణం అనే కార్యక్రమం ప్రభుత్వాలు విజయవంతం చేస్తే
పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి అవకాశాలు కొంతలో కొంతైనా వారికి వారే చూసుకోగలుగుతారు. మారుతున్న కాలానుగుణంగా వస్తున్న రోగాలు, పేదోడు వైద్యం చేయించుకునే స్తోమత లేక బలవంతంగా ప్రాణాలు విడవలసి వస్తోంది. ఉన్నత వర్గాల ఆస్తులు ఆస్పత్రుల బిల్లుల రూపంలో కర్పూరమవుతున్నాయి. యువతరానికి సంపాదించుకునే అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీలు రూపొందించడంతో పాటు పిల్లల సంక్షేమం కోసం సర్కార్లు జీవితకాల భరోసా ఇస్తే ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు సాహసించవచ్చు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఫ్రీబీస్ లాగా చూడకుండా జననాల రేటును పెంచే కార్యక్రమాన్ని మానవాళి మనుగడ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది.